వాడుతున్నారు. సో, హ్మ్. దాంట్లో ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు, రీల్స్‌లో చూడడం, బయట కంట్రీస్‌లో ఏం జేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకి ఎంతసేపు మోడర్న్ కొత్త కొత్తయి అనేదే కాదు. ఇప్పుడు కొన్ని సార్లు పాతయి కూడా మళ్ళీ కొత్తగా కనుక్కుంటున్నాము. కొత్తగా మళ్ళీ ఫ్యాషన్‌లోకొస్తున్నాయని గూడా చెప్పొచ్చు. అవునవును. ఇప్పుడు మీరు వినే ఉండుంటారు. మొన్నటిదాకా ఏంటంటే వైర్‌లెస్ ఇయర్ పాడ్స్, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ఫ్యాషన్‌లో ఉండేది. చాలా కూల్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరో కొంతమంది సెలబ్రిటీస్ ఫారిన్ కంట్రీస్‌లో వైర్‌తో ఉన్న ఇయర్ ఫోన్స్ మళ్ళీ ట్రెండ్‌లోకి రావడం అనేది జరిగింది. వాళ్ళు వాడటం అనేది జరిగింది. అది యూత్ అంతా చూసి మళ్ళీ అది ఫ్యాషను, అది చాలా ప్రాక్టికల్ అని వాళ్ళు మళ్ళీ దాన్ని మొదలుపెట్టారు. రైట్? సో, మనకి గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్‌గా మొత్తం ప్రపంచంలో యూత్ నా ఏజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏది చేస్తుంటే ఎక్కువ రీల్స్ ఒస్తున్నాయి, ఎక్కువ లైక్స్ ఒస్తున్నాయి అనేది కూడా అంశం అయితుంది. సో, నార్త్ ఇండియన్స్ మొదటి నుంచి కొంతవరకు స్వేచ్ఛ వాళ్ళకి ఉండేది. సో, ఏంటంటే కొంచెం ఇష్టం ఉన్నట్టుగా ఉండండి అనేది ఉండేది. సౌత్ ఇండియన్స్‌కి అంతగా ఉండకపోయేది. కొద్దిగా చెప్పాలంటే కొంచెం ట్రెడిషనల్. బట్ మెయిన్ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే గ్లోబల్ ఎఫెక్ట్ అని నేను అంటానండి. ఫారిన్ హ్మ్. కంట్రీస్ నుంచి. ఓకే. అయితే ఈ కో లివింగ్‌లో ఉండటం కూడా ఒక రకమైనటువంటి అంటే చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ ఇది. ఒక థాట్ ప్రాసెస్ ఇది అనేటువంటి భావనలో కూడా ఉన్నారు. సో, దీనిపైన మీరేమంటారు? అంటే అది సమర్థించుకోవడం కింద వస్తుందంటారా? యాహ్! లేదంటే యాహ్! దీన్నెలా చూడాలి? మెచ్యూర్ బిహేవియర్ అని ఇ మన ఆ ఏజ్ వాళ్ళు యూత్ ఎందుకంటున్నారు అనంటే, వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే మెయిన్ పాయింట్ వచ్చేది కో లివింగ్ పేరెంట్స్ వాళ్ళ భయాలేంటంటే, వీళ్ళు ఇప్పుడు అమ్మాయిలైతే అబ్బాయిలతో కలిసుంటే సేఫ్టీ ఏంటి? యాహ్! ఏ డెఫినెట్. రాత్రి పూటైనా డోర్ గట్టిగా తీసేస్తే వీళ్ళకి భద్రత ఏంటి? రైట్? అలాగే అబ్బాయిల విషయంలోకొచ్చేసరికి కూడా ఈ మధ్యన అబ్బాయిల విషయంలో కూడా భయపడాల్సిన రోజులొస్తున్నాయి. అవును. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ట్రాప్ చేయడము, హనీ ట్రాప్ చేయడము, డబ్బులు తీసేసుకోవడము, కొన్నిసార్లు వినే ఉండుంటారు న్యూస్‌లో చాలా మంది అవును. అమ్మాయిలు అబ్బాయిలని హనీ ట్రాప్ చేసి చంపేయడాలు అలా గూడా జరుగుతున్నాయి. సో, అన్ని రకాలుగా చూసుకుంటే భద్రత ఏంటి ఇలా ఉంటే? ఫస్ట్ పాయింట్ అది పేరెంట్స్‌ది ఆహ్, టెన్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వీళ్ళు కలిసుంటే వీళ్ళు ఫిజికల్‌గా రిలేషన్‌షిప్ అనేది ఏర్పడుతుందా? అప్పుడు మన పరువు ఏమవుతుంది? హ్మ్. బయటికొస్తే ఆ మాట సో, ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి ఇలా తిరిగాడంట ఆ అమ్మాయితోని. సో, వీళ్ళిప్పుడు డిగ్రీ తర్వాత జాబ్ సెటిల్ అయ్యాక నెక్స్ట్ వచ్చే స్టెప్ పెళ్లి విషయంలోనే. సో, అప్పుడు మన పరువు, మన గురించి, మన అబ్బాయి గురించి, అమ్మాయి గురించి ఏమనుకుంటారు? అలా తిరిగితే అనేది అదొక సెకండ్ కన్సర్న్. కాకపోతే ఈ విషయంలో యూత్ చెప్పేదేంటి అంటే, మేము జాగ్రత్తగా ఉంటాము. మీరు మమ్మల్ని జాగ్రత్తగా పెంచారు. మేము అలా ఎవరితోని అంటే వేరే వాళ్ళతోని ఎవరిని పడితే వాళ్ళతోని మేము తిరగము. రైట్? సో, దే థింక్ మేము కంట్రోల్‌లో ఉంటాము అనే కాన్ఫిడెన్స్‌లో వాళ్ళుంటారు. రైట్? కానీ ఒక్క విషయం అండి. మనకి ఏదన్నా ఒక టెంప్టేషన్ మన ఎదురుంగా ఉన్నంత వరకు అంటే ఇది యూత్ అనే నేను చెప్పను. ఏ వయసు వాళ్ళైనా కూడా హ్యూమన్ సైకాలజీ తీసుకుంటే, ఒక టెంప్టేషన్ మన ఎదురుంగా ఉన్నంత వరకు, మన కంట్రోల్ అంటే మన ఆత్మబలం లేకపోతే విల్ పవర్ అనేది కొంతవరకు ఉంటుంది. మేబీ ఒక 2 రోజులు, మేబీ ఒక వారం రోజులు డిపెండింగ్ ఆన్ ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ నేచర్ అని. సో, కొంతకాలం తర్వాత ఎప్పుడో ఒకసారికి ఆ టెంప్టేషన్ తట్టుకోలేక మనము ఏనాడైనా మనం దానికి లొంగిపోవచ్చు. అది ఎదురుంగా ఉన్నంత వరకు. ఈజియెస్ట్ థింగ్ ఏంటి? హ్యూమన్ సైకాలజీ ప్రశాంతంగుండాలి. పెద్దగా ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి అనంటే, టెంప్టేషన్ అసలు తీసేయడం. అంటే తన చుట్టూ ఉన్న వాతావరణంలో టెంప్టేషన్ లేకపోవడం. లైక్ ఫలానా ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ బోర్డ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు టీవీ ఎక్కువ చూస్తాడు అంటే ఇంట్లో పేరెంట్స్ టీవీ తీసేస్తారు. అవును. అంటే ఆ అబ్బాయి చూస్తున్నాడు అని కాదు. అసలు పాపం ఆ అబ్బాయికి ఆ టెంప్టేషనే తీసేద్దాం. మనం గూడా చూడకుండా కొద్ది రోజులుంటే, అబ్బాయి కొంచెం మంచిగా చదువుకుంటాడు, ఫోకస్ చేసుకుంటాడు. అండ్ దాని టీవీ గురించి ఎక్కువ ఆలోచించడు. అవును. రైట్? ఈజియెస్ట్ థింగ్ టు డూ. సో, ఆ విషయంలో సైకాలజీ అనేది మనం ఇక్కడ ఒకవేళ అప్లై చేస్తే, ఒక ఆ వయసులో అంటే 20-30లో ఉన్నవాళ్ళు, ఆ ఏజ్‌లో కొంచెం సెటిల్ అవుతున్న వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా ఆలోచించేది నా తోటి కంపానియన్‌షిప్ ఎవరు?
అనేది వేటలో ఉంటారు వాళ్ళు. ఎంత కాదనుకోకపోయినా. సో, అప్పుడు మనకి ఎవరో ఒకరు నచ్చొచ్చు. సో, నచ్చినప్పుడు మనం ఎంత దూరం వెళ్తాం? వాళ్ళతో జస్ట్ డేటింగ్ వరకే వెళ్తామా? లేకపోతే పక్క రూమ్‌లో ఉన్నాం కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక భార్యాభర్తల్లాగా ఫిజికల్‌గా రిలేషన్‌షిప్‌లో ఉంటామా? రైట్? సో, లేకపోతే మనము పేరెంట్స్‌తోని ఫస్ట్ చెప్పుకొని తర్వాత మనం చూసుకుందాము అనేది ఆ రకంగా ఆలోచిస్తారా? అనేది అక్కడ ఉండే మనిషిని బట్టి ఉంటుంది. కానీ ముందు ఉన్నంత వరకు టెంప్టేషన్స్ ముందు ఉన్నంత వరకు మన విల్ పవర్ అనేది కంట్రోల్ చేసుకోవడము ఒక స్ట్రెస్ అవ్వచ్చు అని సైకాలజీ పరంగా నేను చెప్పగలుగుతాను.